సుప్రీంకోర్టు నుండి చివాట్లు పెట్టిన తర్వాత, సుప్రీంకోర్టు ముట్టకాయలేసిన తర్వాత ఏ స్థాయి వరకు పోయింది ఈరోజు నిర్ణయం తీసుకోవడానికంటే, మీరు నూతన సంవత్సర వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోండి అని చెప్పి అంటే వార్నింగ్, ఒక సీరియస్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్ర గౌరవాన్ని మంట గల్పినారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసేంత వరకు కూడా ఈరోజు వచ్చినటువంటి తీర్పు రాలేదు. ఇదే ఒక తీర్పుని, ఇదే ఒక న్యాయాన్ని, ఇదే ఒక జడ్జిమెంట్ని మీరు త్వరగా తీసుకోవాలని చెప్పి గతంలో హైకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొచ్చినా మేము కూడా అడిగినా దీన్ని కాలయాపన చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈరోజు కేవలం 5 సభ్యులకు సంబంధించినటువంటి ఒక జడ్జిమెంటే తీర్పునిచ్చినారు. మేము ప్రత్యక్షంగా అడిగినాం, మిగతా 5 సభ్యుల యొక్క సంగతి ఏంటిది స్పష్టంగా అడిగితే దానికి మాకు సమాధానం లభించలేదు ఈరోజు.